మామిడి చాక్లెట్ మోదక్. పిల్లల్ని కాస్త టార్గెట్ చేస్తూ ఈ వంట తయారు చేసుకోవాలనుకుంటున్నాము. అది కూడా కొంచెం మనకు స్పెషల్గా మామిడిని యాడ్ చేస్తూ తెలుసుకుందాం. ముందుగా మామిడి చాక్లెట్ మోదక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. మామిడి చాక్లెట్ మోదక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి అరకప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, పిస్తా పప్పు కొద్దిగా, చాక్లెట్ పొడి 1 కప్పు, పాల పొడి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, మామిడికాయ గుజ్జు 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ అరకప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా. మామిడి చాక్లెట్ మోదక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చూసారా, ఇది మామిడి అంటే ఏంటి? మామిడి పండు గుజ్జు. సో ఇక్కడ మామిడి పండు చక్కగా నీట్గా గుజ్జంతా తీసేసుకున్నాం. తీయటి మామిడి పండు అయితే డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో అంటే మనకు తెలియదు కదా, చూసుకోవాలి, మనం తీయటిగా ఉన్నది చూస్ చేసుకోవాలి. ఓకే. అండ్ అలాగే ఇక్కడ మనం బ్రౌన్ షుగర్ వాడుతున్నాము. అలాగే ఇదిగోండి ఎండు కొబ్బరి పొడి, అలాగే పాల పొడి, ఇదిగోండి చాక్లెట్ పొడి. ఇలా మనం తీసుకొని రెడీగా పెట్టుకున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇది పిల్లలకు చాలా చాలా బాగా నచ్చుతుందండి, 100% నేను చెప్పగలను. సో ఖచ్చితంగా పిల్లల కోసమైనా కూడా ఈ వంట నేర్చుకోండి. ఓకే. సో ముందు స్టవ్ వెలిగించేద్దాం. ఓకే. సో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవడానికి కాస్త నెయ్యి. ముందుగా సన్నగా తరుక్కున్న బాదాం, సో ఇది కూడా అంటే మనకు మామూలుగా ఉండ్రాళ్ళు, మోదక్కులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. రకరకాల మౌల్డ్స్ కూడా వాడుతూ ఉంటాము. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇందులో మనం ఒక మౌల్డ్ వాడుతున్నాం. సో ఇదేంటి అంటే, మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమం ఏదైతే ఉందో అది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో దాన్ని ఈ మౌల్డ్లో వేసుకుంటే గట్టిగా ఇలా ప్రెస్ చేసేసారంటే ఇలా 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 తీసి ఇలా అనుకుంటే చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. సో ఇలాంటి మౌల్డ్స్ కూడా దొరుకుతాయి కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది మన వర్క్. మామూలుగా అంటే అప్పట్లో చేత్తోనే చేసేవాళ్ళు, ఇప్పట్లో కూడా చాలామంది చేత్తోనే చేస్తారు. బట్ చాలామందికి ఏంటి అంటే ఈ మధ్య కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళకి ఫస్ట్ వినాయక చవితి అయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి 100% కొంచెం చేయడం కష్టం కాబట్టి ఇటువంటివన్నీ మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం పిస్తా పప్పులు కూడా వేసుకుందాము. పిస్తా పప్పు లైట్గా వేగింది కదా, ఇప్పుడు జీడిపప్పు. సో అలా చక్కగా మనకు జీడిపప్పు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇదే బాండీలో మనం చాక్లెట్ పొడి వేసుకుందాం. సో ఇది ఏంటంటే మనం ఒక స్టఫింగ్కి కావాల్సినటువంటి ఒక పదార్థాన్ని తయారు చేసుకుంటున్నాం అనమాట. ఒక కన్సిస్టెన్సీతో ఉన్న ఒక చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుంటాం దాన్ని. సో దానికోసం చేస్తున్నది ఇదంతా కూడా. సో మనకి డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కాబట్టి దీంట్లోనే చాక్లెట్ పొడి. మనకు చాక్లెట్ పొడి కూడా చూసారా చక్కగా కరిగిపోయింది. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఇది మనకి కలిపేసుకొని ఒకసారి ఇందులో ఆల్రెడీ మనం చాక్లెట్ పొడి వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం పాల పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పదార్థాన్ని మనం టోటల్గా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకుని మనం తయారు చేసుకున్నటువంటి ఈ చాక్లెట్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం చల్లారే లోపు మనం వేరే ప్రాసెస్లోకి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇదే బాండీలో మనం ఇంకొంచెం నెయ్యి వేసుకుందామండి. సో ఇంతవరకు మనం చేసుకుంది ఏంటి అంటే మోదక్లో స్టఫ్ చేసేటువంటి ఒక పదార్థాన్ని చేసుకున్నాం. ఇప్పుడు మనం స్టఫ్ దేంట్లో అయితే చేస్తున్నామో అది తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఎండు కొబ్బరి పొడి, ఇది మనకు ఎలా రావాలంటే అండి, మనకు మామూలుగా ఇలా చేసుకుంటాం కదా, ఒక పూరీలాగా చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో రావాలి. సో దాన్ని బట్టి మీరు మామిడికాయ గుజ్జు వేసుకోవడము, పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి గణేశుడికి ఎన్ని ప్రసాదాలు చేసినా కూడా మనకు తనివి తీరదు, అవి అలా వస్తూనే ఉంటాయి. అంటే ఏ రోజుకి ఆ రోజు కొత్త పుట్టుకు రావాలంటే మనకు కూడా కొంచెం కష్టమైన విషయమే. అందుకే ఇదిగోండి, ఈరోజు మనకు పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసాము, ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. అలాగే ఈ మోదక్ కూడా ట్రై చేయండి.
సో ఇది లైట్గా మనకు వేగింది, కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న మామిడికాయ గుజ్జు కూడా కొంచెం వేసుకొని కలుపుకుందాం ఒకసారి. సో మామిడికాయ గుజ్జు నేను వేసినంత సరిపోతుంది అనుకుంటున్నాను నేను, బికాస్ మళ్ళీ చెప్పాను కదండి ఇంతకుముందు మరీ లూజ్ అయిపోతే మనకు మోదక్కులు రావు. సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, బికాస్ మనకి ఎండు కొబ్బరి పొడి కదా, మళ్ళీ అడుగంటుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం కాస్త బ్రౌన్ షుగర్ వేసుకుందాం. సరిపోతుందండి, ఎక్కువ ఏనక్కర్లేదు, ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ చాక్లెట్ పొడి ఇందులో వేసుకున్నాం కాబట్టి దీనికి తగ్గట్టుగా, అంటే ఆ లేయర్ అవుటర్ లేయర్కి మనం స్వీట్ ఉండాలి కదా, సో దానికి తగ్గట్టుగా వేసుకుంటే చాలు. ఇది కూడా మనకు కొంచెం లైట్గా వేడికి కరిగిపోతుంది. దీంట్లో కాస్త యాలక్కుల పొడి, కొంచెం మనం లైట్గా నెయ్యి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. అయిపోయిందండి, ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది కొంచెం మనకు చల్లారితే కొద్దిగా ఆ తేమ కూడా తగ్గుతుంది. సో దీన్ని కూడా ఇంకో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మనకు అవుటర్ లేయర్ రెడీ అయింది, దాంట్లో స్టఫ్ చేసుకునే ఈ చాక్లెట్ పొడి కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు రెండు కూడా కొంచెం మనకు చల్లారిన తర్వాతనే మనం ఏదైనా నెక్స్ట్ ప్రాసెస్ చేయగలం. మనం ఇటు చూస్తే కనుక ఒకవైపు మనకు చక్కగా స్టఫింగ్ తయారు చేసుకున్నాము, మరోవైపు ఒక ముద్దలాగా తయారు చేసుకున్నాము. సో ఫస్ట్ ఇదిగోండి, ఇలా మనకు ఒక మోదక్ మీకు చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా షాప్స్లో కూడా మీకు దొరుకుతుంది, స్టీల్ షాప్స్లో. సో ముందు నెయ్యి తీసుకొని ఈ మోదక్కి చాలా బాగా నీట్గా అప్లై చేసుకోవాలి, లేకపోతే అంటుకుపోతుంది. ఇలా చక్కగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి తీసుకొని చేతికి ఇలా చక్కగా అప్లై చేసుకొని మనం తయారు చేసినటువంటి ఈ మిశ్రమం ఏదైతే ఉందో మామిడి కొబ్బరి మిశ్రమం, దీన్ని ఒకసారి సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ చాక్లెట్ దాన్ని ఇలా ఉండలాగా తీసుకొని ఇలా మధ్యలో పెడదాం. దీన్ని చక్కగా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకుందాం. సో దీంట్లోకి ఇలా ఈ మౌల్డ్లోకి చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. పర్వాలేదు, మీకు ఇలా ప్రెస్ అయినప్పుడు మీకు ఎక్స్ట్రాస్ బయటకు వచ్చేస్తాయి కదా, ఇబ్బంది ఏం లేదు. ఇలా ఎక్స్ట్రాస్ బయటకు వచ్చినప్పుడు ఇటువైపు నుంచి కొంచెం ఇలా పుష్ చేసుకుని అదిం పట్టుకుంటే ఏంటంటే మనకు నీట్గా షేప్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఇలా ఒక్కసారి మనం ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేసేసుకొని ఇక ఒకసారి ఓపెన్ చేసుకోవడమే. ఇలా చక్కగా మనకు మౌల్డ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంకోటి చేద్దామండి, ఒక్కసారి చూడండి మీరు కూడా. చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా గుండ్రంగా తీసుకొని రౌండ్గా మనం తయారు చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని కూడా ఒక చిన్న ఉండలాగా తీసుకొని సో దీన్ని ఇలా మనం ఏ మోదకైతే తీసుకుంటామో, ఏ మౌల్డ్ అయితే తీసుకుంటామో దాంట్లోకి ఇలా తీసేసుకొని ఇలా నీట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసేసుకుందాం. ఇలా ఎక్స్ట్రాస్ తీసేసుకొని ఈ భాగాన్ని ఇలా టైట్గా పెట్టేసుకుందాం. ఇలా ఓపెన్ చేసేసుకుంటే చక్కగా మంచి షేప్లో నీట్గా వచ్చేస్తుంది. మనం పైన నుంచి కాస్త ఇలా కుంకుమ పువ్వు కూడా, సో కొంచెం కలర్ అది వస్తుంది, కలరే కాదు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది కాబట్టి బాగుంటుంది. ఒక చుక్క పాలు కూడా వేసుకోవచ్చు మీరు కావాల్సింటే పైనుంచి.
స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి మామిడి చాక్లెట్ మోదక్ మీ అందరి కోసం కూడా రెడీ, స్వామివారి కోసం కూడా రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మామిడి చాక్లెట్ మోదక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి అరకప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, పిస్తా పప్పు కొద్దిగా, చాక్లెట్ పొడి 1 కప్పు, పాల పొడి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, మామిడికాయ గుజ్జు 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ అరకప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా. మామిడి చాక్లెట్ మోదక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన బాదాం, తరిగిన పిస్తా, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో చాక్లెట్ పొడి, పచ్చి కొబ్బరి తురుము, పాల పొడి వేసి కలిపి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నెయ్యి వేసి ఎండు కొబ్బరి పొడి వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత అందులో మామిడికాయ గుజ్జు, బ్రౌన్ షుగర్, యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మోదక్ అచ్చులకు నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న మామిడికాయ కొబ్బరి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకొని చిన్న పూరీల్లాగా ఒత్తుకొని చల్లార్చుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని కూడా చిన్న ఉండలుగా తీసుకొని మధ్యలో స్టఫ్ చేసి ఉండలాగా అదుముకొని అచ్చులో పెట్టి గట్టిగా అద్ది అచ్చును ఓపెన్ చేసి తీసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే మామిడి చాక్లెట్ మోదక్ రెడీ.